మందు బాటిల్ కొనుక్కొని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వచ్చింది. ఒకవేళ బైక్ మీద నుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని అందుకనే బైక్ స్టాండ్ వేసి అక్కడ మందు బాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు. మధ్యలో బైకు మీద నుంచి పడి దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. ఇలా అక్కడే మందు కొట్టడం మంచిదైంది, లేకపోతే బాటిల్ పగిలిపోయేది. ఒక ఆవిడ పొరుగింటికి వెళ్ళింది. 1-2 గంటలు చక్కగా మాట్లాడి టీ తాగి తన ఇంటికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ చల్లగా చెప్పింది, నిన్న డాక్టర్ గారిని కలిశాను. మీకు కరోనా వచ్చింది, 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది అన్నారు. ఈ 14 రోజులు ఎవరినీ కలవడం కుదరదు కదా, అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. నిజంగా ఆప్యాయత అంటే తనదే కదూ. ఆవిడ ఫంక్షన్లో పదే పదే దగ్గుతుందంటే ఆమెకు కరోనా ఉన్నదని కాదు, ఆమె కట్టుకున్న చీర ఎలా ఉందో చూడమని అర్థం. డాక్టరు, దెబ్బ తగిలిన చోట ఈ మందు 2 పూటలా రాయండి, 10 రోజుల్లో తగ్గుతుంది. పేషెంట్, వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు దెబ్బ తగిలింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్ళి రాసుకోవాలంటే చాలా ఇబ్బంది డాక్టర్. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట. రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ, కత్తెరను వద్దని ఎందుకన్నావంటే సూదికి కలిపే స్వభావం ఉంది. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు, సూది అన్నాడట. జడ్జి, ఏమయ్యా, 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమని తెలియదా నీకు? రామ్దేవ్, ప్రతి మగవాడి వెనుక ఓ స్త్రీ ఉంటుంది అంటారు కదా సార్. ఓ స్త్రీ ఉంటేనే అంత విజయం లభిస్తే మరి 3 ఉంటే ఎలా ఉంటుందోనని చేసుకున్నాను సార్. బాగా జలుబు చేసింది, ఏదైనా వేడి చేసే కబుర్లు చెప్పు. ఇప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చానండి, బిల్లు 1,00,000 అయింది.